ఉందాం, ప్రశాంతమైన ముఖంతో ఉందాం, చిరునవ్వుతో ఉందాం. ధ్యానానికి సిద్ధమవుదాం. నమస్తే అమ్మమ్మ. నమస్తే అమ్మా. వీడియో కాల్లోకి రండమ్మా, ఇంకేం కాదు. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాలు ఒకదాంట్లో ఒకటి చేర్చాలి. అంటే ఒక పాదం మీద ఒక పాదం వెయ్యాలి. చేతులు ఒక హస్తం మీద ఇంకో హస్తం పెట్టాలి. చిన్ముద్రలో అన్న ఉండాలి. వేళ్ళని ఇట్లా కలపాలి. ఇలా పెట్టాలి. ఎలాగైనా సరే 2 కాళ్ళు 2 చేతులు కలిసే విధంగా ఉండాలి. కళ్ళజోడు తీసేయండి. మనం కాళ్ళు కలిపి చేతుల్లో వేళ్ళని కలపటం ద్వారా చైతన్య శక్తి పెరుగుతుంది. కళ్ళు మనోద్వారాలు కాబట్టి కళ్ళు 2 కూడా మూసుకోవాలి. మంత్ర శబ్దం కానీ మరి ఏ ఇతర శబ్దం కానీ అది మనస్సు చేసే శబ్దం కాబట్టి ఆ శబ్దాన్ని నిలిపివేద్దాం. ఎప్పుడైతే శరీరం సంపూర్ణంగా స్థిమితమవుతుందో అప్పుడే చైతన్యం శరీర పదార్థం నుంచి మనోబుద్ధి పదార్థం వరకు ప్రయాణం చేస్తుంది. మనస్సు అనేది మరేది కాదు, ఆలోచనల పుట్ట. ఎన్నో ఆలోచనలు మొదలవుతూనే ఉంటాయి. దానికి ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సమాధానాలు, జవాబులు ఇవ్వటం జరుగుతుంది. మన యొక్క ఆలోచనలు ఆత్మ వైపు పరిగెత్తటానికి సహజమైన శ్వాసను గమనించుకుంటూ ఉంటే మన యొక్క ఆత్మ యొక్క ప్రయాణాన్ని కనిపెట్టడం జరుగుతుంది. మనకి సాక్షిభూతంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూడటం మనం ప్రయత్నపూర్వకంగా శ్వాస మీద ధ్యాస ఉంచటం వలన జరుగుతుంది. కేవలం మన నేత్రాలు సాక్షి మాత్రంగా ఆత్మను చూడటానికి సిద్ధంగా ఉండాలి. ఇదే ధ్యానానికి మూలం, ఇదే ధ్యానానికి సిద్ధం. ఆలోచనల వెనుక పోరాదు. ఈ ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాస మీద ధ్యాసని నిలుపుకుందాం. ఎప్పుడైతే మనకి ఆలోచన వస్తుందో వెంటనే మనస్సుని శ్వాస మీద చూపిద్దాం. ఆలోచన సాంద్రత శ్వాసను ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామో మన ఆలోచనలు క్రమేపీ తగ్గిపోతూ ప్రశాంతంగా సైలెంట్గా నిశ్శబ్దమైన వాతావరణం మనకి అవుపిస్తూ ఉంటుంది. పూర్తిగా 2 కనుబొమ్మల మధ్య చిన్న వెలుగుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. చైతన్యం అంతా అనంతమైన వెలుగు చిన్న కాంతిగా మన బ్రొకటి స్థానంలోకి వచ్చేస్తుంది. ఇది నిర్మల స్థితి. ఇది ఆలోచన నుంచి వెనక్కి వచ్చే స్థితి. మన యొక్క శ్వాసని గమనించుకుంటూ బ్రొకటి స్థానంలో ఉన్న చిన్న కాంతిని చూస్తూ ఉందాం. ఈ స్థితిలోనే మనలోకి విశ్వశక్తి ప్రవహించటం మొదలవుతుంది. ఎంతసేపు అయితే ధ్యానం చేస్తామో అధికంగా విశ్వశక్తిని మనం పొందటం జరుగుతుంది. అంటే
భృకుటి స్థానంలో ఉన్న వెలుగు దేదీప్యమానంగా స్పష్టంగా కనిపించటం జరుగుతుంది. అలా పొందిన విశ్వశక్తి మన ప్రాణం ఎక్కడైతే ఉందో దాని లోపలికి ప్రసరించటం జరుగుతుంది. శరీరమంతా చైతన్యంతో ప్రాణమయ శక్తితో నిండిపోయి ఉంటుంది. ప్రాణమయ శక్తి ఈ ప్రాణమయ శరీరం సుమారు 72,000 నాడులతోటి నిర్మితమై వ్యాపించి ఉంటది. శరీరాన్ని చూద్దాం, లోపలికి ప్రయాణం చేద్దాం. ఈ నాడులన్నీ కూడా తలపైన బ్రహ్మరంధ్రం నుంచి ప్రసరించటం జరుగుతుంది. ఈ నాడులన్నీ తలపై భాగంన బ్రహ్మరంధ్రం నుంచి చెట్లు వేర్లులాగా శరీరమంతా వ్యాపించి ఉంటుంది. ఈ ప్రాణమయ శరీరమే మనకు జన్మనివ్వటానికి పూనుకుంటుంది. ఈ ప్రాణమయ శరీరమే మన నడతకు కర్మలకు పునాదిగా ఉంటుంది. ఈ ప్రాణమయ శరీరం విశ్వశక్తి అంతా కూడా నిద్రలో అతీతమైన చైతన్యాన్ని శక్తిని మనకి ఇవ్వటం జరుగుతుంది. మనస్సు బుద్ధి చురుకుగా పనిచేయటం జరుగుతుంది. ఆలోచించటం మాట్లాడటం అంతా ఈ మనోమయ శక్తి చైతన్యంగా మారి చేయించటం జరుగుతుంది. మనలోకి ప్రవేశించే విశ్వశక్తి చైతన్య శక్తి ఆధారాలు కూడా ఆలోచనలతోటి ప్రవహిస్తూ ఉంటుంది. ఆలోచన విశ్వశక్తి మన ఆలోచనల్ని మన లోపలకు వచ్చే విశ్వశక్తిని అడ్డగిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రాణమయ వాయువు శ్వాసని గమనిస్తూ ఉంటామో మన బుద్ధి చైతన్యంగా మారి విశ్వశక్తి మన లోపలికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మన ఆలోచనల వల్ల విశ్వశక్తిని ఆటంకపరుస్తూ ఉందో ఈ మాయ అనేది రోయుక్తంగా మారి శరీరంలోకి ప్రవహించటం జరుగుతుంది. ఈ ఛానల్లో అపారమైన విశ్వశక్తిని పొందినప్పుడు మన లోపల ఉన్న వ్యాధులు మొత్తం కూడా నశించటం జరుగుతుంది. ఈ విశ్వశక్తి ఈ 72,000 నాడులలో ఎప్పుడైతే ప్రవహిస్తుందో లోపల మచ్చలుగా అనే వ్యాధి మటుమాయమైపోతాయి. ఈ మచ్చలన్నీ ఎప్పుడైతే మాయమైపోతాయో సంపూర్ణమైన ఆరోగ్యంతో విశ్వ చైతన్యం పరిపూర్ణంగా చైతన్యంగా రక్తంలో ప్రవహింపు ఎటువంటి ఆటంకము లేకుండా భారంగా లేకుండా చక్కగా ప్రవహిస్తుంది. మన శరీరాన్ని ఈ విశ్వ చైతన్యం శుద్ధి చేస్తుందో ఆ శరీరంలో దురద పుట్టినట్లుగా భారంగా బరువుగా మారిపోతూ ఉంటుంది. ధ్యాన సమయాన్ని ఎంతెంతైతే పెంచుతూ ఉంటామో ఈ నొప్పులు అనే మొత్తం కూడా సమాప్తి అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ విశ్వ చైతన్యం లోపల ఉన్న రోగాన్ని తీసేసింది కాబట్టి రక్త ప్రసరణ సంపూర్ణంగా
ప్రయాణించటంతో మనకి ఎటువంటి నొప్పులు కానీ ఉండవు. మన ఆలోచనల నుంచి, శారీరకమైన రుగ్మతల నుంచి బయటికి వస్తాం. ఏదైతే అతీతమైన శక్తి చైతన్యం ఉందో అదే మనకి తోడుగా, బలంగా, కాంతిగా మన లోపలే ఉంటూ మనల్ని రక్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము లోపల ఉన్న శ్వాసన గురించి ఎక్కువగా తెలుసుకుందాం. అతీతమైన చైతన్యం మన నుదిటి పైన అత్యంతమైన చైతన్యం ప్రసరిస్తూ ఉంది. ఒక నీటి ధారలాగా మన నుదిటి మీద ప్రసరిస్తూ ఉంది. గమనించుకుందాం. అతీతమైన విశ్వశక్తి మనలోకి ప్రవశించటం చేత శరీరమంతా తిమ్మిరిగా మారిపోతూ లోపల ఉన్న రోగమయంగా ఉన్న మచ్చలన్నీ శుద్ధి చేస్తూ ఉంది. మన చైతన్యం ఎటువైపు నుంచి ప్రసరిస్తుంది అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, సహస్రారం నుంచి అతి ధారలాగా అనేక కాంతులతో మన శరీరంలోకి ధారాపాతంలాగా పడుతూ ఉంది. గమనించుకుందాం. ఈ చైతన్యము, విశ్వ చైతన్యం నాభి స్థానానికి చేరి అతీతమైన శక్తిని ప్రసరింపచేస్తూ ఉంది. ఈ నాభి స్థానంలో ఒక మూలాధార చక్రం క్రిస్టల్ మాదిరిగా శక్తిని పొందుకుంటూ వజ్రం మాదిరిగా మారిపోతూ ఉంది. మన యొక్క ఆలోచన శక్తి ఈ పాత్రగా మనకి నాభి నుంచి లోపలికి ప్రసరింపడం చేత అతీతమైన శక్తి లభిస్తుంది. శరీరమంతా భారంగా, తిమ్మిరిగా, నొక్కి పట్టినట్లుగా మనకి నాభి స్థానంలో అనుభూతి కలుగుతుంది. గమనించుకుందాం. ఈ శ్వాస చైతన్యంగా అతీతంగా మారిపోయి శరీరం మొత్తం కూడా ఉరకలు పెడుతున్న భావన కలుగుతుంది. గమనించుకుందాం. కంటి లోపల కాంతి 1000 ఫోకస్ లాగా ప్రసరింపచేస్తూ బ్రుకుటి స్థానంలో ఉన్న వెలుగుని అతీతంగా చూస్తుంది. దర్శిద్దాం. శ్రీకృష్ణుడి యొక్క శంఖారావం లాగా ఒక శబ్దం చేస్తూ జ్యోతిని గమనిస్తూ ఉన్న ఆత్మని మనం గమనిద్దాం. అదే చైతన్యం, అదే శబ్దం, అదే వెలుగు అనేకమైన కాంతులతో మనకి కనిపిస్తూ ఉంది. మన ధ్యానం, చైతన్యం ఆత్మ వైపు చేసే ప్రయాణం శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని దాటి ప్రయాణం చేస్తున్నాం. మనస్సుని దాటాం, బుద్ధిని దాటాం, ఆలోచనని దాటాం. చైతన్య ప్రధానం వైపు, ఆ పదార్థం వైపు ప్రయాణం చేస్తున్నాం.
మనస్సు బుద్ధి నుంచి బయటికి వచ్చి, మన శరీరం నుంచి బయటికి వచ్చి, నాభి నుండి కాంతి పుంజరంచో ఆత్మ బయటికి వచ్చి మనన్నే చూస్తూ ఉంది. ప్రాపంచిక చైతన్యాన్ని మొత్తం తీసుకొచ్చి ఈ శరీరంలోకి ధారాపాత్రగా పోస్తూ ఉంది. స్వీకరిద్దాం. అరచేతులు తిమ్మిర్లు, శరీరం అంతా కూడా అతి తిమ్మిరిగా చేస్తూ ఉంది. ఈ చైతన్య కాంతి మన శరీరంలోకి వచ్చే కొద్దీ భారంగా మారిపోతుంది. గమనించుకుందాం. ఈ ధ్యానాన్ని, ఈ శ్వాస మీద ధ్యాసని, మనస్సు కట్టడిని, జ్యోతి స్వరూపాన్ని, చైతన్య కాంతిని నీటిలాగా, ఆకాశం నుంచి వచ్చే ధారలాగా మన యొక్క బ్రుకుటి స్థానంలో ఉన్న వెలుగులోకి చేరుతూ ఉంది. గమనించుకుందాం. ఈ శరీరం ఏ సమస్యతే ఉందో ఆ సమస్య మొత్తాన్ని కూడా చైతన్యం చేత శుద్ధి చేయబడుతుంది. గమనించుకుందాం. మనం చేసే ధ్యానం అతి చైతన్యవంతంగా మారిపోయింది. ఎంతోసేపు ధ్యానం చేస్తుంటే, ఎంతోసేపు, ఎంత ఎక్కువగా అయితే ధ్యానం చేస్తున్నామో అంత చైతన్యం మన శరీరంలోకి ప్రవహిస్తూ ఉంది. గమనించుకుందాం. ఎక్కడికక్కడ చైతన్యము మన లోపలికి ప్రసరించటం చేత అనేకంగా శక్తివంతంగా మారిపోతూ ఉంది. శరీరం అంతా భారంగా కాంతి పుంజరాలతోటి ఏదో ఒక చిన్న వెలుగు పాదాల నుంచి పైకి కాంతివంతంగా చూపిస్తూ మోకాళ్ళలో ఉన్న మచ్చ లాంటి అనారోగ్యాన్ని క్యూర్ చేస్తూ ఉంది. గమనించుకుందాం. అదే చైతన్య శక్తి, అదే కాంతి పుంజరం ఇంకా తొడల భాగం నుంచి నడుము భాగం వరకు, నడుము భాగం నుంచి బ్రుట్టు భాగం, బ్రుట్టు భాగం నుంచి నాభి రంధ్రం నుంచి పొట్ట భాగం వరకు అక్కడ కాంతి పుంజరంతో ఏదైతే దేదీప్యమానంగా ఉంటుందో అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా తుడిచివేయటం జరుగుతుంది. గమనించుకుందాం. అనేక కాంతి పుంజరాలు పొట్ట భాగం మొత్తము ప్రసరించి ఒక నీటి ప్రవాహము ఎలాగైతే ప్రవహిస్తూ ఉందో అలాగే చైతన్యం పొట్ట భాగం మొత్తం కూడా ప్రవహించటం జరుగుతుంది. గమనించుకుందాం. అదే చైతన్యం హృదయ భాగంలోకి, అదే చైతన్యం కంఠ భాగంలోకి, అదే చైతన్యం నుదిటి భాగంలోకి వచ్చి ప్రసరించటం జరుగుతుంది. గమనించుకుందాం. అదే చైతన్యం భృకుటి స్థానంలో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది. దేదీప్యమానంగా అనేక కాంతులు, అనంతమైన వెలుగు, అనంతమైన చైతన్యం ప్రస్ఫుటిస్తూ ఉంది. మన అరచేతులు భారంగా ఏదో ముచ్చుతున్నట్లుగా తిమ్మిరిగా ఉండటం గమనిద్దాం. అంటే ఎక్కడైతే శరీరంలో తిమ్మిర్లుగా ఉంటాయో, భారంగా ఉంటుందో ఆ భాగము రోగయుక్తంగా ఉంది అని మనకి తెలియపరుస్తుంది చైతన్యం. ఆత్మ
ఈ ఆత్మ ఎప్పుడైతే మనము నిద్ర లేపుతున్నామో లోపల ఉన్న శరీరం మొత్తం కూడా క్యూర్ చేసుకుంటూ చైతన్యవంతంగా మార్చుకుంటుంది. గమనిద్దాం. ప్రశాంతమైన మనసుతో, ప్రశాంతమైన కాంతితో, ప్రశాంతమైన అనుగ్రహంతో పరమాత్ముని పురుకుటి స్థానంలో దర్శించుకుంటూ మనం నమస్కరించుకుంటూ మెల్లిగా బయటికి వద్దాం. విశ్వ చైతన్యంతో ఉన్న ఆత్మ మన శరీరంలోకి చేరుతుంది. గమనించుకుందాం. చైతన్యవంతమైన ఆత్మ మన శరీరంలోకి మెల్లిగా మెల్లిమెల్లిగా చేరుతూ మనకి అతీతమైన శక్తిని ఇస్తుంది. స్వీకరిద్దాం. అదే చైతన్యం, అదే కాంతి, అదే పురుకుటి స్థానం నుంచి భగవంతుడికి నమస్కరించుకుంటూ మెల్లిమెల్లిగా బయటికి రావటానికి ప్రయత్నం చేద్దాం. మెల్లగా మెల్లగా ఆత్మ మన శరీరంలోకి వచ్చేసింది. తన యొక్క చైతన్యాన్ని పురుకుటి స్థానంలో ఉన్న కాంతితో గమనిస్తూ ఉన్నాం. పరమ చైతన్యమైన పరమాత్మని దర్శించుకుని నమస్కరించుకుని మెల్లిగా బయటికి వద్దాం. అరచేతులు రెండు భారంగా ఉండటం చేత నిదానంగా అరచేతుల్ని ముఖానికి హత్తుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మన చేతిని రాపిడి చేస్తూ కళ్ళ మీద పెట్టుకుని ఆవిర్ని తీసుకుందాం. మృతి స్థానంలో ఉన్న పరమాత్ముని చూస్తూ ఉంటే కళ్ళు భారంగా మారిపోయినాయి. అందుచేత ఈ వేడి చేత శరీరము, ముఖ భాగము, కళ్ళు ప్రశాంతంగా మారిపోతాయి. నిదానంగానే బయటకు రావాలి. నిదానంగా కళ్ళు తెరవాలి. స్పీడ్గా ఏదీ చెయ్యొద్దు. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం ఆత్మ ప్రయాణం చేశాం కాబట్టి చైతన్యం వచ్చి శరీరంలో చేరింది. చిన్నగా బయటకు వద్దాం. చిన్నగా మెల్లిమెల్లిగా మన ఇంద్రియాలని కదిలించుకుంటూ కాలు మీద ఉన్న కాలుని ప్రక్కకు పెట్టుకుంటూ మన యొక్క చేతుల్ని సమాంతర భాగంలో పెట్టుకుంటూ శాంతి మంత్రం చెప్పుకుందాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. హరిః ఓం. పూర్ణంగా ఉన్న పరమాత్ముడు నాతో పాటు నా శిష్యులని కూడా చైతన్యవంతంగా చేస్తుంది. అది పూర్ణము, ఇది పూర్ణము, అంత ఏకతాత్మ అని చెప్పే విధానమే ఈ మంత్రము. ఓం హరి ఓం. సర్వం శ్రీకృష్ణార్పణం. మెల్లిగా కళ్ళు తెరుద్దాం. మెల్లిగా మెల్లిగా కళ్ళు తెరుద్దాం.
కళ్ళజోడు పెట్టుకోండి అమ్మా అందరు. ఇంకా ఓకే అమ్మా. తలకాయ ఎంత భారంగా ఉంది ఏంటో ఇవాళ, మీకు ఎలా ఉందో కానీ. నాకు కూడా అమ్మ పడిపోతూనే ఉన్నా, తలకాయ ముందుకు వాలిపోతూనే ఉంది. చాలా భారంగా ఉంది. ఫస్ట్ ధ్యానంలోకి వెళ్ళగానే ఏదో బాడీ స్పాంజ్ లో అయిపోయినట్టు అయిపోయింది మేడం. ఈవేళ మాత్రం అవునమ్మా, ఇవాళ మీరు ఆత్మ ప్రయాణం చెప్పినట్టు కదా. ప్రమేయం లేకుండానే పడిపోతున్నాం. బాగుంది మేడం. ఎనివే ఓకే అమ్మా, ఉందాం. హరి ఓం. రేపు క్లాస్ లేదమ్మా, సోమవారం 10:30కి కలుసుకుందాం. ఏ బంగారు తల్లి, మీరు నువ్వు కూడా వస్తావా 10:30కి? ఓకే, నమస్తే అమ్మా, ఉంటాను. ఇంకెవరికి ఏ సందేహాలు లేవు కదమ్మా? సుఖినో భవంతు గురుగారు. సుఖినో భవంతమ్మా, సుఖినో భవంతు. సుఖినో భవంతమ్మా. సుఖినో భవంతమ్మా. సుఖినో భవంతు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః అమ్మా. ఈ మాత్రే నమః. అమ్మా నాగమణి గారు, మీకు ఒక మెసేజ్ పెట్టాను చూడండి అమ్మా టెలిగ్రామ్ లో. చూస్తానమ్మా, చూస్తాను. ఓకే అమ్మా, ఉంటాను. శ్రీమాత్రే నమః అమ్మా. శ్రీమాత్రే నమః అమ్మా. శ్రీమాత్రే నమః. కానీ అసలు అంత అలా చెప్తున్నా గానీ ఒక్క నిమిషం అటు ఇటు కాకుండా కరెక్ట్ గా 12ంటికి అసలు మీరు ఎలా చేస్తున్నారు, అసలు చాలా మిరాకిల్ గా ఉందమ్మా. అసలు అంత ధ్యానంలోకి వెళ్ళి కూడా ఒక్క నిమిషం అటు ఇటు కాకుండా అసలు అమ్మా చాలా